తెలంగాణ సాధనలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. తెలంగాణపై ఎలాంటి ప్రేమ గౌరవం లేని రేవంత్ ఢిల్లీలో తెలంగాణ పరిస్థితిపై అబద్ధాలు చెప్పారని కవిత విమర్శించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి క్రైసిస్లో ఉందన్న చర్చ జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ప్రతి నెల 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని రేవంత్ చెప్పడం విడ్డూరమన్నారు. రాష్ట్రానికి ప్రతి నెల వస్తున్న 18,000 కోట్లలో జీతాలకు 6,000 కోట్లు పోను 12,000 కోట్లు మిగులు ఆదాయం సంగతి ఏంటని కవిత ప్రశ్నించారు. పేగులు తెగేదాకా నినదించి కొట్లాడిన మేమందరం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పింక్ కండువా అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు అందరం ఏకమై బోనాలు మోసి బతుకమ్మలు మోసి నిరాహార దీక్ష టెంటులేసి సంవత్సరాల తరబడి కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం, నిరాహార దీక్ష టెంటులేసి సంవత్సరాల తరబడి కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమాత్రం పాత్ర లేకపోవడం పక్కన పెడితే ఉద్యమకారులపైనే గన్ను పెట్టుకొని ఎదురు తిరిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ వాదులకు, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, గౌరవం కానీ, ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష కానీ, మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని కవిత విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తెస్తున్న డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయని ప్రశ్నించారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సృష్టించిన సంపద 50 లక్షల కోట్లని చెప్పారు. 1,50,000 కోట్ల అప్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే, ఇది కూడా ఆర్బీఐ రికార్డే, నేను చెప్పే కవిత్వం కాదు. అప్పు ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అది మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెరువులకు, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే 1,37,000 కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ మీద 37,000 కోట్లు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే 30,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధుకు 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు బీమాకి 6,892 కోట్లు ఖర్చు పెట్టినాం.